ప్రతి సంవత్సరం మనం 26th నవంబర్ను కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేగా జరుపుకుంటాం. ఈ రోజున రాజ్యాంగంలోని ఆశయాలను, రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మన రాజ్యాంగంలోని ప్రవేశిక అంటే ప్రియాంబుల్లో 26th నవంబర్ 1949 రోజున మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నామని చెప్పి రాసి ఉంది. అసలు ఈ రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటి? రాజ్యాంగంలో ఉన్న అంతర్లీన భావాలు ఏంటి? రాజ్యాంగం మనకిచ్చిన బాట ఏంటి? రాజ్యాంగ నైతిక విలువలు అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి? ఒకసారి చూస్తే ముందుగా మన రాజ్యాంగంలో సార్వభౌమ సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మన దేశం ఉంది. అన్ని విధాల మనం నిజంగానే సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ముందుకెళ్తున్నాం. అయితే ప్రజాస్వామ్యం సక్రమంగా ఉందా? అదేవిధంగా సెక్యులరిజం అనేది మన రాజ్యాంగంలో మౌలిక స్వరూప సిద్ధాంతం. భారతదేశం నిజంగా లౌకిక దేశమా? కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. దాంతోపాటు జస్టిస్, సోషల్, ఎకనమిక్, పొలిటికల్ అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పూర్తి స్థాయిలో అందరికీ అందుతోందా? సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇవన్నీ మన రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్తున్నాయా అంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతి గొప్ప రాజ్యాంగం. మన రాజ్యాంగకర్తలు ప్రపంచంలోని రాజ్యాంగాల్లోని మంచంతా తీసుకుని భారత భవిష్యత్తు బాగుండాలని, మనందరి భవిష్యత్తు బాగుండాలని చక్కటి రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగంలో కేంద్రం గురించే కాకుండా రాష్ట్రాల గురించి కూడా, ఎందుకంటే మనకి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది, రాష్ట్రాలకి వేరే రాజ్యాంగాలు లేవు. అదేవిధంగా కేవలం లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ శాసనాలకు సంబంధించి, కార్యనిర్వహణ శాఖకు సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి కాకుండా అనేక రకమైన రాజ్యాంగ సంస్థల గురించి కూడా. ఇక్కడ రాజ్యాంగ సంస్థలు అంటే ఏంటి? అటార్నీ జనరల్ కావచ్చు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, ఇలా అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇంత అద్భుతమైన రాజ్యాంగం పనితీరు ఎలా ఉంది అని చూస్తే ఈ రోజుకి 104 సవరణలు చక్కగా జరిగాయి. కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని అన్వయించడంలో మానవ తప్పిదాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య చూసుకుంటే గవర్నర్ యొక్క పాత్ర. రాజ్యాంగంలో ఆర్టికల్ 163లో గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు. మన రాజ్యాంగంలో మనీ బిల్లుకి సంబంధించి ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని ఫైనల్ డెసిషన్ స్పీకరే. అయితే స్పీకర్ డెసిషన్ని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి స్పీకర్ ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద క్లారిటీ లేదు. చివరికి కొంతమంది అన్నారు, భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ లాయర్స్ ప్యారడైజ్ అని. అంటే కేవలం లాయర్స్కి అర్థమవుతుంది, వాళ్ళు మాత్రమే దాన్ని అద్భుతంగా అన్వయించగలరు, వాళ్ళు రాజ్యాంగాన్ని ఎలా అయినా ఇంటర్ప్రిట్ చేయగలరు అని. కాకపోతే నిజానికి ఒక దేశంలో ఒక లా పుస్తకం అనేది సగటు మానవుడు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. సగటు మానవుడు ఒక చిన్న జేబులో పెట్టిన విధంగా ఉండాలి. భారత రాజ్యాంగం కొంత సంక్లిష్టంగా ఉంది. సగటు మానవుడికి అది అంత తేలిగ్గా అన్ని విషయాలు అర్థం కావని చెప్పొచ్చు. చాలాసార్లు కొన్ని స్టేట్మెంట్స్, హీ షల్ నాట్ బీ, ద స్టేట్ షల్ నాట్, నో పర్సన్ షల్, ఇట్లా తిరగేసి మరగేసి అక్షరాలు రాసినట్టు, పదాలు రాసినట్టు ఉంటుంది. సో కామన్ మ్యాన్ చదివేటప్పుడు ఇంత సంక్లిష్టంగా ఎందుకు రాశారని డౌట్ కూడా వస్తాయి. కానీ అంత సంక్లిష్టంగా రాసిన రాతల వెనకాల చాలా నిగూఢార్థం దాగున్నాయని చెప్పచ్చు. అయితే కొన్నిసార్లు రాజ్యాంగాన్ని ఇలా కూడా వాడతారా అని అనుమానం కూడా వస్తుంది. ఉదాహరణకి 1975లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే అంతర్గత కలహాలు అనే పేరిట జాతీయ అత్యవసర పరిస్థితి పెట్టడం. అదేవిధంగా ఈ మధ్య మనం చూస్తే ఈ పార్టీ ఫిరాయింపులు,
ఆ చట్టాలను లూప్ హోల్స్ ఎదుక్కోవటం, ఇవన్నీ చూస్తే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఇంత దారుణంగా ఇంటర్ప్రిట్ చేస్తారని డౌట్ వస్తూ ఉంటుంది. అయితే బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని మనం కోల్పోకూడదు అని. ఈ రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే నేనే మొదటి వ్యక్తిని అవుతాను దాన్ని బర్న్ చేయడానికి ఆయన అన్నారు. దాంతోపాటు ఇంకో మాట కూడా అన్నారు, రాజ్యాంగాలు విఫలం అవ్వవు, కానీ ఎవరైతే అధికారులు, ఎవరైతే రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు రాజ్యాంగాన్ని అన్వయించడంలో, రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో విఫలం అవుతారు, కానీ రాజ్యాంగాలు విఫలం అవ్వవు అన్నారు. అయితే భవిష్యత్తులో మన రాజ్యాంగంలో మౌలిక స్వరూపం ఎలా ఉంటుంది, ఈ రాజ్యాంగం ఎప్పటికీ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. మనం చూస్తే రష్యాలో ఎన్నిసార్లు అమెండ్మెంట్స్ వచ్చాయి రాజ్యాంగంలో, శ్రీలంక ఇప్పుడు కూడా ఒక అమెండ్మెంట్కి మొదలైంది, టర్కీ దేశం, ఇలా ప్రపంచంలో చాలా దేశాలు మాటి మాటికి రాజ్యాంగాలు మారుస్తుంటే భారతదేశం మాత్రం 70 వసంతాలుగా చక్కటి రాజ్యాంగంతో, ఇంకొక 70 వసంతాలు 100 వసంతాలైనా మన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క కీర్తి, రాజ్యాంగ ఖ్యాతి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఉన్నామే, కానీ ఆ రాజ్యాంగాన్ని మనం మార్చేసే విధంగా మనం లేం. కాబట్టి రాజ్యాంగాన్ని దాని యొక్క స్ఫూర్తితో అన్వయించుకుని రాజ్యాంగాన్ని అర్థవంతంగా వాడుకుంటే మన రాజ్యాంగం మన దేశానికి ఒక పెద్ద అవకాశంగా మారి, ఒక పెద్ద ఆశయంగా మారి, ఒక పెద్ద స్ఫూర్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగాన్ని సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. మన భారతదేశంలోనే అత్యున్నతమైన చట్టం మన రాజ్యాంగం. దానికి సగౌరవంగా వందనాలు అర్పించే రోజు ఈరోజు. మనందరం కూడా రాజ్యాంగానికి ఒకసారి జై హింద్ అని చెప్దాం.